హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ అప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఒక చిన్న ఇష్యూ నడుస్తుంది ప్రభాస్ గారి చుట్టూ. అదేంటి అంటే, ప్రభాస్ గారు ఆయన సినిమాలు ఏవైతే ఆయన యాక్ట్ చేసిన సినిమాలు, రిలీజ్ అయిన సినిమాలు అండ్ అవ్వబోతున్న సినిమాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా ఆయన యాక్ట్ చేయట్లేదు. ఆయన బాడీ డబుల్ అంటే ఆయన డూప్ ఎవరైతే ఉంటారో ఆయన ఎక్కువ యాక్ట్ చేస్తున్నారు. ప్రభాస్ గారు చాలా తక్కువ యాక్ట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఇంకా అది ఎగ్జాక్ట్గా ఆయన క్రెడిట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అండ్ చాలా వరకు మనకి ఫేక్ ఉంటుంది, అంటే డీప్ ఫేక్ అనే ఒక టెక్నాలజీని వాడి ఫేస్ని మారుస్తున్నారు. సో ఇట్లా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఒక నడుస్తోంది. అండ్ అలాగే ఒక జర్నలిస్ట్ కూడా ఒక ట్వీట్ పెట్టారనమాట. ఏమనంటే, ఒక పెద్ద హీరో యాక్ట్ చేస్తున్న ఒక సినిమాలో ఒక పెద్ద సీక్వెన్స్ ఉంది, యాక్షన్ సీక్వెన్స్. ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సీక్వెన్స్ని అయితే షూట్ చేశారు. అంతా చేసిన తర్వాత హీరో వచ్చి దాన్ని చూసి నాకు ఇది నచ్చలేదు, దీన్ని మార్చండి అని చెప్తున్నారు. అండ్ మళ్ళీ అది కూడా ఆ బాడీ డబల్ని పెట్టి షూట్ చేయాలని చెప్పి అన్నారు. సో ఇప్పుడు ప్రొడ్యూసర్లకి ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకొని కూర్చున్నారు అనేది ఆ ట్వీట్లో ఉన్నది మ్యాటర్. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు అది కూడా రాజాసాబ్లోది అండ్ అక్కడ చెబుతోంది కూడా ప్రభాస్ గారి కోసమే అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. సో ఇట్లాగా ప్రభాస్ గారి చుట్టూ ఈ 2 మూవీస్ చుట్టూ ఆ ఇష్యూ అయితే లైట్గా నడుస్తుంది. సో ఫస్ట్ థింగ్ అంటే ఆల్రెడీ ఒక పాయింట్ అయితే క్లియర్. అదేంటంటే ఇప్పుడు కల్కి సినిమాలో విఎఫ్ఎక్స్ ఎక్కువగానే వాడారు. ఎందుకు? అమితాబ్ బచ్చన్ గారు బేసిక్గా అంత హైట్ కాదు కదా. కాకపోతే ఆయన సినిమాలో అశ్వత్థామగా చూపించడం కోసం, ఆయన చాలా హైట్ ఉన్న పర్సన్గా చూపించడం కోసం ఆబ్వియస్లీ టెక్నాలజీ విఎఫ్ఎక్స్ చాలా ఎక్కువగానే వాడారు. అదైతే వెరీ మచ్ క్లియర్, అందులో నో డౌట్. సో ఇప్పుడు ఆ టైంలో ఇంకా అమితాబ్ బచ్చన్ గారి కోసం ఒక బాడీ డబల్ని వాడారు, ప్రభాస్ గారి కోసం ఒక బాడీ డబల్ని వాడారు. అంటే అమితాబ్ బచ్చన్ గారి కోసం బాగా హైట్ ఉన్న ఒక పర్సన్ని తీసుకొని వచ్చి అతన్ని పెట్టి కొన్ని సీన్స్ని అయితే షూట్ చేశారు. సో ఆ తర్వాత ఇంకా దాంట్లో అమితాబ్ బచ్చన్ గారిని అంటే విఎఫ్ఎక్స్లో పెట్టడం జరిగింది. అలాగే ప్రభాస్ గారి విషయంలో కూడా. అండ్ ప్రభాస్ గారి విషయంలో అక్కడ ఎందుకు అలా చేశారంటే, అక్కడ ఆబ్వియస్లీ ఇంక ఇద్దరు డూప్సే. ఇంకా అక్కడ అమితాబ్ బచ్చన్ గారిది డూపే అండ్ ఈయనది కూడా డూపే. అండ్ డెఫినెట్గా అక్కడ సిచ్యువేషన్స్ అలా తీయాల్సి ఉంటాయి కాబట్టి ఇంక వాటిని అలా తీశారు. సో ఆ తర్వాత విఎఫ్ఎక్స్లో చేంజ్ చేస్తారు, అదంతా క్లియర్. కాకపోతే ఏంటంటే మరీ కొన్ని సీన్స్ని చూపించి కొంతమంది ఏమంటారంటే ఇక సినిమా అంతా బాడీ డబలే చేస్తున్నాడు, అసలు హీరో అసలు ఏమీ చెయ్యట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది వాస్తవం కాదు. ప్రభాస్ గారనే కాదు, ఏ హీరో అయినా సరే కొంతమంది డూప్స్ని అయితే వాడతారు. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు కొన్ని వేరే సినిమాల్లో కూడా చూసాం. చాలా సినిమాల్ని ఆ విఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ అని, తర్వాత నార్మల్ బ్రేక్ డౌన్స్ అని అలాంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వచ్చినప్పుడు బాడీ డబల్స్ ఉన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది డూప్స్ని వాడారు ఇక్కడ అని చెప్పి. కాకపోతే ఏంటంటే ఆ డూప్స్ని ఏ సిచ్యువేషన్స్లో వాడతారు అంటే, జనరల్ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు సీన్స్ నార్మల్గా యాక్టింగ్ సీన్స్ ఆర్ డైలాగ్ ఓరియంటెడ్ సీన్స్ ఆర్ లేదంటే ఏదైనా జస్ట్ క్లోజ్అప్ షాట్స్, లవ్ సీన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటిలోని కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇక హీరోనే ఉంటారు. ఏ హీరో అయినా సరే, అది ప్రభాస్ గారనే కాదు, ఏ హీరో అయినా సరే. సో ఎప్పుడైతే కొన్ని హై లెవెల్ స్టంట్స్ ఉంటాయో, అంటే కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి, వాటిలో స్టంట్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి. సో ఆ టైంలో ఏం చేస్తారంటే అక్కడ డెఫినెట్గా బాడీ డబుల్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు నేనేమన్నానంటే ఒక డూప్కి ఒక చిన్న ఇంజురీ ఏదైనా అయినా మైట్ బి అతనికి ఇంకా కొన్నాళ్ళు రికవరీకి టైం పడుతుంది. ఈలోపు ఇక్కడ ఆగిపోయేది ఏమి ఉండదు. బట్ ఒక హీరోకి అదే ఇంజురీ జరిగితే ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో లాస్ ఉంటుంది. అండ్ ప్రొడక్షన్ సైడ్ ప్రాబ్లం ఉంటుంది. చాలామంది ఆర్టిస్టులు డేట్లు ఇచ్చేసి ఉంటారు, అదంతా ఇబ్బంది అవుతుంది.
సో అవన్నీ ఉంటాయి. సో అందుకనే బేసిక్‌గా బాడీ డబుల్స్ కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటది వాళ్ళకి ఆబ్వియస్‌లీ. అదేంటి మరి ఇంకా వాళ్ళకి ఇంజ్యూరీ అయితే ఒకటి, వీళ్ళకి ఇంజ్యూరీ అయితే ఒకటా అంటే ఇంకా మరి ఇక ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటది మరి వాళ్ళకి. సో దానికోసం వాళ్ళు యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఆ డబ్బుల కోసం వర్క్ చేయడానికి వస్తారు. సో ఇదంతా కూడా కామన్ అది. సో అది కేవలం ఫైట్ సీక్వెన్సెస్‌లో ఎక్కువ వాడతారు బాడీ డబుల్స్‌ని. ఎందుకు? ఫైట్ సీక్వెన్స్‌లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. యూనో ఇప్పుడు అంతెందుకు మొన్న 'హృతిక్ రోషన్' గారికి సాంగ్ షూట్‌కి ప్రాక్టీస్ చేస్తున్న టైంలోనే ఇంజ్యూరీ అయింది. ఇప్పుడు ఏం చెప్తాం? ఇప్పుడు బేసిక్‌గా 'హృతిక్ రోషన్' గారు చాలా మంచి డాన్సర్ ఆయన. బట్ అంత మంచి డాన్సర్ అయినా, అంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా ఆయనకే ఇంజ్యూరీ అయింది అందులోనే. సో ఈ ఫైట్స్, స్టంట్స్ అవేం ఐడియా ఉండదు కదా! బట్ అవి చాలా ఎక్కువ చేయాల్సి ఉంటది. సో అలాంటి సిట్యుయేషన్‌లో ఇంకా కొన్ని సార్లు ఏంటంటే ఇంక బాడీ డబుల్స్‌ని వాడతారు. అది కేవలం 'ప్రభాస్' గారనే కాదు, డెఫినెట్‌గా అందరు యాక్టర్సు వాడతారు. అందరు యాక్టర్స్‌కి బాడీ డబుల్స్ ఉన్నారు. సో ఇట్స్ వెరీ కామన్. ఎక్కడో కొంతమంది మెజారిటీ ఆఫ్ ద సీన్స్ అంటే ఇప్పుడు ఈవెన్ ఫైట్ సీక్వెన్సెస్‌లో కూడా ఒక 90% ఆఫ్ సీక్వెన్స్‌ని వితౌట్ ఎనీ డూపే చేస్తారు కొంతమంది స్టార్స్ మాత్రం. సో అప్పుడేంటంటే వాళ్ళకి కొన్ని సార్లు ఇంజ్యూరీలు కూడా అవుతా ఉంటాయి. ఇంక మరి దానికి ఏం చేయలేరు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సరే లెట్ ఇట్ హ్యాపెన్. అయితే అయ్యింది. కానీ మనమే చేద్దాం అని చేస్తుంటారు. సో అదనమాట సిచ్యువేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'దేవరా' ఉంది. 'దేవరా'లో చూడండి ఆ కత్తిది డాన్స్ ఉంది కదా! ఎర్రటి సంద్రం ఎగిసిపడే. సో ఆ పాట టైంలో ఆయనకి ఇంజ్యూరీ అయింది లెఫ్ట్ హ్యాండ్‌కి. సో ఆ లెఫ్ట్ హ్యాండ్ వెనకాల పెట్టేసుకొని మళ్ళీ అలాగే కంటిన్యూ చేసేసారు ఆయన. సో అట్లా ఇప్పుడు అది ఇప్పుడు రిస్కే కదా బేసిక్‌గా. ఎంత కాదనుకున్నా ఆయన చేశారు అని అప్రిషియేట్ చేస్తాం కానీ బట్ అది రిస్కే. ఇప్పుడు దీనివల్ల అది కొంచెం పెద్దదయ్యి ఉంటే సినిమా ఇంకొంచెం డిలే అవుతుంది షూట్, ఇంకొంచెం లేట్ అవుతుంది రిలీజ్ అవ్వడం. అండ్ అది ప్రొడ్యూసర్లకు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లకు కావచ్చు, ఎవరికైనా లాస్ అవ్వచ్చు. సో ఎట్లయినా ఇబ్బందే. బేసిక్‌గా దానికి ఫస్ట్ ఏప్రిల్ అనుకున్నారు. తర్వాత అక్టోబర్ అనుకొని మళ్ళీ సెప్టెంబర్‌కి వచ్చేసారు. ఎందుకు? ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోయింది కాబట్టి. అదే ఈ ఇంజ్యూరీ పెద్దదయ్యి ఉంటే అది ఆగిపోయి ఉంటే ఇబ్బంది కదా! సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కొన్ని సీన్స్‌లో బాడీ డబుల్స్‌ని వాడతారు. సో దానికోసం అసలు హీరో మొత్తం ఏమి యాక్ట్ చేయట్లేదు, అసలు సినిమా అంతా అసలు హీరో ఏమి ఉండట్లేదు అనేది ఇల్లాజికల్ పాయింట్ అని నా ఫీల్. సో డెఫినెట్‌గా ఒక ఉంటది. సినిమాల్లో మనకి యాక్షన్ సీన్స్ ఒక 20% ఉంటాయి అనుకుందాం అబ్బా. అంతెందుకు 'సలార్' లాంటి పెద్ద సినిమా, ఆ సినిమా లెంత్ దగ్గరగా 2 గంటల 58 నిమిషాలు ఎంతో, 3 గంటలు దగ్గరగా ఆ సినిమా లెంత్. ఆ సినిమాలో మనకి ఎన్ని యాక్షన్ సీన్లు ఉన్నాయి? 4 ఉన్నాయి. ఏంటవి? ఒకటి కోల్ మైన్ ఫైటింగ్ సీటు, రెండోది ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్, మూడోది వచ్చి కాటేరమ్మ, నాలుగోది వచ్చి క్లైమాక్స్. 4 యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. సో మీరు దీంట్లో చాలా వరకు గమనించినట్టయితే క్లోజప్ షాట్స్ ఎక్కువ ఉన్నాయి. సో బాడీ డబల్ని వాడడానికి ఎక్కువగా అవకాశం లేని సిచ్యువేషన్స్. సో మనకి ఏంటంటే వైడ్ షాట్స్ ఎక్కువ ఉన్నప్పుడు అండ్ కొంచెం అంటే ఎక్కువ క్రౌడ్లో ఫైట్లు చేస్తున్నప్పుడు ఇట్లాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో, ఇలాంటి కైండ్ ఆఫ్ ఫైట్లలో కొన్నిసార్లు బాడీ డబల్ని ఎక్కువ వాడతారు. సో అది సిచ్యువేషన్. సో అలాగా ఒక మొత్తం మూవీని కనుక చూసుకున్నట్టయితే ఒక 20% ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్. అండ్ అందులో ఒక 50%, సమ్టైమ్స్ 70%, సమ్టైమ్స్ 80% కూడా హీరోసే చేస్తారు. అండ్ రిమైనింగ్ పోర్షన్ బాడీ డబుల్స్ చేస్తారు. సో అదే చెప్తున్నా కదా, బాడీ డబుల్స్ యాక్ట్ చేసే పర్సంటేజ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్లో 20% నుంచి 50% వరకు ఉంటుంది యాక్షన్ సీన్స్లో. అదనమాట సిచ్యువేషన్. సో అలాగే ఉంటుంది తప్ప ఏదో కంప్లీట్గా వాళ్ళే చేస్తారు, బాడీ డబుల్సే చేస్తారు, అసలు హీరో అందులో ఏలు కూడా పెట్టడం, అసలు అడుగు కూడా పెట్టడం అక్కడ ఆ టైంలో సెట్స్లో అనేది అది ఇల్లాజికల్ పాయింట్. సో అది సిచ్యువేషన్. సో దాని గురించి మరి అందుకే టూ మచ్గా థింక్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు, అంటే ఇట్లాగే చేస్తారు అని. సో అది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. మీరేమనుకుంటున్నారు? బాడీ డబుల్స్ యాక్షన్ సీక్వెన్సెస్లో ఎంతవరకు ఉంటారనిపిస్తుంది మీకు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే 20 to 50%. సో నేనైతే ఇది చెప్తాను నాకున్న ఐడియాని బట్టి. సో అది మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరస్ మైదర్, ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను.
అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.